హాయ్ అండి. పిల్లలకి వాళ్ళ లంచ్ బాక్స్‌కి డైలీ ఏం చేయాలి? ఏది పెట్టినా హాఫ్ మాత్రమే తింటారు. మిగిలిన హాఫ్ మాత్రం మన దగ్గరకొచ్చేస్తది. వాళ్ళకి ఏదైనా సరే డిఫరెంట్ టేస్ట్ ఉండేలా చేసి పెట్టాలి. చూడ్డానికి కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ కారంగా ఉండకూడదు. ఒక్కసారి ఈ బీరకాయ క్యారెట్ రైస్‌ని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మనకి కూడా చాలా సింపుల్‌గా అయిపోద్ది చేయడం. కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసి చిటపట అయ్యే వరకు ఉంచి సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, బీరకాయ ముక్కలు వేసి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. క్యారెట్, బీరకాయ ముక్కలు త్వరగా మగ్గిపోవాలి అంటే కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకొని ఒక మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కొంచెం బిర్యానీ మసాలా ఉంటే వేసి కలుపుకోండి. లేకపోతే లేదు, స్కిప్ చేసేసేయండి. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్‌ని వేసేసి బాగా కలుపుకొని ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మన టేస్టీ క్యారెట్ బీరకాయ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ట్రై చేయండి. అలా చూసి వెళ్ళిపోకండి. ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.